అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంట పొలాల్లో ఎలుకల బెడదపై మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరుగుతున్న పరిశోధనలు, శాస్త్రవేత్త నామాల శ్రీనివాసరావుతో ముఖాముఖి. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు. కందలో మొజాయిక్ వైరస్ మొదలు కుళ్ళు తెగుళ్లు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక దిగుబడినిచ్చే దుంప పంటల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగింది కంద. ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 6 కిలోల దుంప ఊరుతుంది. ఎకరాకు 40 టన్నుల వరకు అత్యధిక దిగుబడులను కంద నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కంద సాగులో ఉంది. తెలంగాణలో అక్కడక్కడ కూరగాయ సాగు చేసే రైతులు కందను కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది వికటించిన వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాల వల్ల కంద పైరుకు మొదలు కుళ్ళు, మొజాయిక్ వైరస్ అనే 2 రకాల తెగుళ్ల వల్ల నష్టం వాటిల్లుతోంది. వీటి వల్ల దిగుబడులు తగ్గకుండా వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలి. మొదలు కుళ్ళు, మొజాయిక్ తెగుళ్ల లక్షణాలు, నివారణ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం పెథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ కె వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. రీసెంట్గా మనకు కురిసిన అధిక వర్షాల వల్ల కంద పంటల్లో ఎక్కువగా కాలర్ రాట్ అంటే కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. దీనివల్ల రైతులు చాలా వరకు కూడా పంట నష్టపోతున్నారు. ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే ఈ తెగులు సోకిన మొక్క యొక్క కాండం దగ్గర కాండం మొత్తం కూడా కుళ్ళిపోయి కిందికి పడిపోతుంది. ఇది స్క్లెరోషియం రోల్సీ అనే భూమిలో ఉండే శీంద్రం వల్ల వస్తుంది. ఈ స్క్లెరోషియం అనేది స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా కూడా మనకు లోపలికి వెళ్ళి దీన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కలర్ రాట్ నివారించుకోవడానికి మనము సిఓసి అనగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా కార్బెండజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల దగ్గర పోసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. కందలో ఈ మధ్యకాలంలో మొజాయిక్ అనే వైరస్ తెగులు కూడా ఎక్కువ వస్తుంది. ఈ వైరస్ తెగులు మన పేనుబంక అంటే ఎఫిడ్స్ అనే రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తించుతుంది అన్నమాట. దీన్ని నివారించుకోవడానికి ఈ పేనుబంకను నివారించుకోవాలి. ఈ వైరస్ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మొజాయిక్ తెగులు తోకిన మొక్క ఈ విధంగా ఉంటుంది. ఆకులను కూడా ఇలా ముడుచుకొని మన ఎల్లోయిష్ అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగులో మిక్స్ అయ్యి ఇట్లా మన కలర్లాగా ఉండి మొక్క కూడా సరిగా ఎదుగుదల సరిగా ఉండదు, ప్లస్ మొక్క కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆకులు కూడా మీకు చూడడానికి ముడుచుకొని అంత గిడసబారిపోయి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ మొజాయిక్ తెగులను గుర్తించవచ్చు. సరిగా సూర్యరశ్మి సరిగా జరుపుకోక మొక్క మొత్తం కూడా పొట్టిగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పేనుబంక ఎఫిడ్స్ అనే వాహకం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి మొక్కలను మనం ముందుగానే గుర్తించి తీసేస్తే మనకు దీన్ని నివారించుకోవచ్చు. ఈ మొజాయిక్ తెగులను నివారించుకోవాలంటే మనము ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి. దీన్ని నివారించుకోవడానికి డైమిథియోట్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్, లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్గా మనకు పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
తుఫాను అనంతరం మళ్లీ వర్షాలు కురవడంతో నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్న తదితర పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. చేతికొచ్చాయి అనుకున్న పంటలు చేజారి అన్నదాతకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. పొలాల నుంచి వెంటనే నీటిని బయటకు పంపి వరి, మొక్కజొన్న, కంది పంటలను తగిన సస్యరక్షణ చర్యలతో కాపాడుకోవచ్చంటూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్ రైతులకు సూచనలిస్తున్నారు. కొన్ని చోట్ల వరి పిలకల దశలో ఉంది, కంకు దశలో ఉంది, పాలు పోసుకునే దశలో ఉంది. కాబట్టి ఎక్కడైతే కంకు దశలో ఉండి ఈ యొక్క ముంపుకు గురి అయి పడిపోయి ఉంటుందో దాన్ని ఇమీడియట్గా తీసి ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా బయటికి పంపించే ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది వీటిని పడిపోయిన వాటిని లేపి కొన్ని గుంపులుగా కట్టి పెట్టడం రెండు. మూడవది ఎక్కడైతే విత్తనాలు మొలకెత్తుతాయి అని అనుమానం వచ్చి లేక మొలకెత్తినాయి అంటే అక్కడ 5% ఉప్పు ద్రావణం అంటే 50 గ్రాముల ఉప్పు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మొలకెత్తే గుణాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ముంపు గురైన తర్వాత ఇమీడియట్గా కొన్ని శిలీంధ్రాలు ఆశించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణానికి అగ్గి తెగులు రానికి అవకాశం ఉంది, కాండం కుళ్ళు తెగులు రానికి అవకాశం ఉంది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ రానికి అవకాశం ఉంది, బ్యాక్టీరియల్ లీఫ్ షీట్ బ్లైట్ కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేయబడిన మందులను పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పంటల్లో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలన్నిటిని కూడా మనం నివారించుకొని నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకోనికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న అనేది కూడా ప్రధానమైనటువంటిది. ఈ పంట హార్వెస్టింగ్ దశకు వచ్చింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మొక్కజొన్న హార్వెస్టింగ్కు సిద్ధంగా ఉంటుందో అది ఈ యొక్క 2 దినాలు వర్షాలు అయిపోయేంత వరకు పెట్టుకొని ఎమ్మటే దాన్ని వర్షాలు ఆగిన వెంటనే మీరు దాన్ని కట్ చేసి తీసుకొని హార్వెస్ట్ చేసి థ్రెషింగ్ చేసి విత్తనాలను డ్రై చేసుకొని అమ్ముకోవడం మేలు. అలా లేకుండా ఎప్పుడైతే మనము పొలంలో ఉండి ఎక్కడైనా మీకు ముంపు నీళ్ళు ఉంటే దాన్ని తీసివేయండి. రెండవది ఎక్కడైనా కండెలు మీకు జర్మినేషన్ వచ్చినాయంటే కనుక అక్కడ కూడా ఉప్పు ద్రావణాన్ని మీరు పిచికారీ చేయండి. ఇకపోతే కంది కూడా ఉంది. కందిలో కూడా మనకి ఏమవుతుంది అని అంటే పాడ్ ఫ్లై, తర్వాత మరొక ఫ్లై అనేది కూడా రానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులను మనం నివారణ చేయడానికి సిఫారసు చేసిన మందులు, సిఫారసు చేసిన మోతాదులో మనం దీనిగా మనం చర్యలు చేపట్టినట్లయితే ప్రస్తుతము ఖరీఫ్కు సంబంధించి ఉన్నటువంటి ఈ పంటల్లో వచ్చే సమస్యలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని నాణ్యతను మెయింటైన్ చేసి పంట దిగుబడి తీసుకొని ఆర్థికంగా లాభం పొందుతారని ఆశిస్తుంటున్నాం. పంట పొలాల్లో ముఖ్యంగా వరి పైరులో చీడపీడల బెడదతో పాటు ఎలుకల బెడద కూడా ఉంటుంది. ప్రధానంగా గోదావరి డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద మరీ ఎక్కువ. వీటి సంఖ్య, నష్ట తీవ్రత ఒక్కో ఏడాది ఊహించలేనంతగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పడిపోయే ఎలుకల సంఖ్య మరుసటి సీజన్లో వాతావరణం అనుకూలించినప్పుడు అనూహ్యంగా పెరిగిపోతుందంటూ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎలుకల నిర్మూలనపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి నివారణకు ఎర్రతెర పద్ధతి కొంతకాలం క్రితం అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు ఇతర పద్ధతులను సైతం సమగ్రంగా చేపడితే ఎలుకల నివారణ సాధ్యమంటూ ఎలుకల ప్రత్యుత్పత్తి గురించి ఆసక్తికరమైన సమాచారం అందిస్తున్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నామాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఉమా మహేష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ ఎలుకలను నివారించడానికి మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పలు సంవత్సరాల నుంచి వీటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎలుకల మీద పరిశోధనలు చేయడంతో పాటు వాటి సంతతిని, వాటిలో ఉండే లక్షణాలను అవగాహన చేసుకుని ఎలుకల మీద పరిశోధనలు ఎలా ఉన్నాయి, వాటి ఫలితాలను రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయనే వివరాలను మనకు వివరించడానికి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నామల శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
సార్ నమస్తే సార్. అసలు ఈ ఎలుకల ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఈ గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో ఈ ఎలుకల ప్రభావం ఎలా ఉంది? వీటిని నివారించడం కోసం, రైతులకు అవగాహన కల్పించడం కోసం మన పరిశోధన స్థానంలో ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు? అంటే ప్రధానంగా మనకి భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద మనకి ఈ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అనేది ఎలుకల యొక్క సమస్యాత్మక ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వరిలో మనకి ప్రతి ఏటా దీనివల్ల సుమారు మనకి 3 నుంచి 5 బస్తాల దిగుబడి కూడా మనం నష్టపోతూ ఉన్నారు రైతులు. అంటే మనకు రకరకాల ఎలుక జాతులు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఈ చిన్న పంది కొక్కు, దాన్ని బ్యాండికూటా బెంగలెన్సిస్ అంటాము. సో దానివల్ల మనకి ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ యొక్క ఐసీఆర్ స్కీమ్ అనేది మనకి మారిటేర్ వరి పరిశోధనా స్థానంలో గత 30-40 సంవత్సరాలుగా మనం పనిచేస్తూ ఉన్నాము. ఏ రకంగా నిర్మూలించాలనే దాని మీద మనం పరిశోధనలు చేశాము. ముఖ్యంగా ఇదే మనకి పరిశోధనా స్థానం నుంచి బొర్రో స్మోకర్ అంటే ఎలుక కన్నాల్లోనికి పొగ బారించి దాన్ని ఏ రకంగా నిర్మూలించాలి అనే ఒక చిన్న పరికరాన్ని కూడా మనం ఇక్కడ రూపొందించడం జరిగింది. అది రైతులందరూ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బ్యాండికూటా బెంగలెన్సిస్ అనే ఈ ఎలుకల్ని పొలాల్లో కూడా మనము వాటిని బుట్టల ద్వారా మనం ట్రాప్ చేసి మన ల్యాబ్లో కూడా వాటిని కొన్ని రోజుల పాటు అకమటైజ్ చేసి దానికి ఫీడింగ్ ద్వారా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త రసాయనాలు ఏదైనా ఉంటే, అంటే ప్రస్తుతానికి మనకి సాధారణంగా జింక్ ఫాస్ఫైడ్, బ్రొమడైలోను రైతులు సాధారణంగా తెల్ల మందు, నల్ల మందుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటితో పాటు మనకి డయాఫాసనాను, ఫ్లాకోమాఫెన్, బ్రాడీఫాకము అట్లాంటి సెకండ్ జనరేషన్ యాంటీకోయాగులెంట్ మాలిక్యూల్స్ను కూడా వాటి మీద మనం విస్తృతంగా అవి ఏ రకంగా పనిచేస్తాయని మనం ల్యాబ్లో ఈ ఎలుకల మీద పరిశోధనలు చేస్తూ ఉంటాం. సో దీనితో పాటు కూడా మనకి వృక్ష సంబంధిత పదార్థాలు ఏదైనా, అంటే మనకి ఆముదం కానీ గన్నేరు అట్లాంటి పదార్థాలు కూడా ఈ ఎలుకల్ని నివారించడంలో ఏదైనా ఉపయోగపడతాయనే మనం మందులు తయారు చేసి వాటి యొక్క ఆహార పదార్థాలు తయారు చేసి ఫలితాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ల్యాబ్లో మనము ఈ యొక్క రేర్ చేసిన యానిమల్స్ని మనకి కేజ్ ర్యాటరీ అనే ఒక ఫెసిలిటీ ఉందండి. అంటే అది ఒక మనకు మినీ ఫీల్డ్ లాగా, అందులో కూడా మనకి వివిధ రకాలు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, అదేవిధంగా వివిధ రసాయనాలు దానికి ఏమైనా వికర్షిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటి పరిశోధనలు కూడా మనము ఆ కేజ్ ర్యాటరీ ఫెసిలిటీలో మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మారిటేర్ వరి పరిశోధనా స్థానం నుంచి గత 10 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ఎర్రతెర పద్ధతి అనే ఒక విధానాన్ని మనం రూపొందించడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం పొలం చుట్టూ ఒక ప్లాస్టిక్ షీట్ను ఒక 2 అడుగులు ఎత్తు వరకు మనం పొలం చుట్టూ కట్టుకొని దానికి అక్కడక్కడ రంధ్రాలు చేసి పొలం లోపలి వైపున కనుక మనం తీగబోన్లు ఉంచి ఆ తీగబోన్ ముఖద్వారం ముందు ఒక చిన్న ఈనుగట్టుని ఏర్పరచుకుంటే ఎలుకలకి చూపు కనిపించదు కాబట్టి, సరిగా కనిపించదు కాబట్టి ఈ యొక్క తెరను ఆనుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి మనం వేసిన గట్టు మీద ద్వారా ఆ కన్నం ద్వారా ప్రయాణించి లోపల ఉంచిన బోన్లోకి మనకి ఎలుక అనేది చిక్కుకుంటుంది. సో ఈ రకంగా వాడి యొక్క ప్రవర్తనని ఆధారంగా మనం ఎలుకల్ని నిర్మూలించడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఏ విధమైన కెమికల్ కూడా మనం వాడట్లేదండి. ఈ బెడద అనేది చాలా రోజుల నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. అయితే రైతులు కానీ మీరు చెప్పినట్టు రైతులు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ మందులకు ప్రభావానికి వ్యతిరేకంగా ఎలుకలు ఏదైనా వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటాయి వాటి శరీరంలో? అదే ఎలుకల్లో ఉన్న ఒక గొప్పతనం అండి. అంటే అది ఎప్పుడూ కూడా వాతావరణ పరిస్థితుల్ని అది ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉంటుంది. అంటే పంట మనం 2-3 సార్లు వేసాము, 2 సీజన్లు వేసామనుకోండి, దాల్వా ఖరీఫ్, అప్పుడు అది 2 సార్లు ప్రత్యుత్పత్తికి లోనవడం అవుతుంది. అదే కాకుండా మీరు నెల్లూరు ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే మనకు 3 పంటలు ఒకే సంవత్సరంలో పడుతూ ఉంటాయి. అట్లాంటి ప్రదేశాల్లో అది 3 సార్లు ప్రత్యుత్పత్తికి లోనవడం అంటే ఏంటంటే అది చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దాని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మార్పు చేసుకోగలిగే సామర్థ్యం ఈ ఎలుకల్లో ఉంటుంది. దాన్నే మనం అబ్నార్మల్ మోడ్ ఆఫ్ బ్రీడింగ్ అంటాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ, అశాస్త్రీయ పద్ధతులు కానీ, ఏదైనా మనకు సడన్గా వరదలు వచ్చినప్పుడు వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అప్పుడు అది వాతావరణంలో ఈ యొక్క మార్పులను గమనించి తర్వాత మనకు సీజన్ చాలా అనుకూలంగా మంచి పంట ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్య తగ్గిందని అది గమనించి వెంటనే 6 పిల్లలను పెట్టే తల్లి ఎలుక 21 పిల్లలను పెట్టగలిగే సామర్థ్యం ఉంది. అదేవిధంగా తక్కువ వ్యవధిలో ఆ గర్భస్థ కాలము
21 రోజులు ఉండి ఒక గర్భానికి కూడా ఉండవలసిన 3 నెలల యొక్క వ్యవధి 1 నెలకే కుదింపబడి అది వెంటనే ఇంకొక నెలలోనే నెక్స్ట్ జనరేషన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం కనుక కన్నం తవ్వినట్లయితే తల్లితో పాటు 2 జనరేషన్స్ ఎలుకలు మనం గమనిస్తూ ఉంటాం. డెల్టా ప్రాంతంలో మీరు చెప్పినట్టు దాదాపు 12 రకాల ఎలకలను గుర్తించారంటున్నారు. ఈ 12 రకాల్లో ఏ రకానికి సంబంధించినట్టు ఎక్కువగా ఈ వరికి సంబంధించినట్టు పంటల్ని విధ్వంసం చేస్తుంది? ముఖ్యంగా మనకి కనుక వరిలో కనుక చూసుకున్నట్లయితే మనం దాన్ని చిన్న పందికొక్కు అంటాం, బ్యాండికూటా బెంగలెన్సిస్ అని అంటామండి. ఇది మనకి ప్రధానంగా మన రాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా మొత్తం భారతదేశంలో కూడా నీళ్లు ఎక్కడ లభ్యత ఉంటుందో దీన్నే వెట్ రోడెంట్ స్పీసీస్ అని కూడా అంటాము. ఆ ప్రాంతంలో దీనివల్ల నష్టం మనకి ఎక్కువగా గమనిస్తాం. ఇది మన వరి పొలాల్లోనే కాకుండా రైల్వే మన స్టేషన్లో కూడా ఆ స్లీపర్స్ వాటి దగ్గర మనకి నీళ్ళు ఎక్కడ డ్రైన్ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడ విరివిగా ప్రభావాన్ని చూస్తుంటాం. సో దీనివల్ల ప్రధానంగా మనకు వరిలో 80% వరకు నష్టం కలుగుతుంది. దీంతోపాటు మస్బూడుగా దీని పొలం చిట్టెలుక అంటాం, చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల కూడా ఒక 10% వరకు నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ర్యాటస్ దీన్నే మనం కొబ్బరి ఎలుక లేదా ఇంటి ఎలుకగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఇది సాధారణంగా ఉద్యానవన పంటల్లోని అదేవిధంగా మన ధాన్యపు గోదాముల్లోని ఇళ్లలోని మనకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటుందండి. మీ ప్రయోగశాలలో మీ ఎలుకల మీద మీరు చేసే పరిశోధనలో ఏ అంశాలను మీరు పరిశీలిస్తారు సార్? ప్రధానంగా మనం వాటి యొక్క ప్రవర్తనావళి ఎలా ఉంది అంటే వాళ్ళ ప్రవర్తనావళిని ఛేదిస్తూ అందులో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే, ఉదాహరణకు తెగ్మోటాక్సిస్ అంటే ఏటవాలుగా అది ప్రయాణిస్తుంది. ఎలుకకి కాళ్ళకి కొంత దూరం ఎక్కిన తర్వాత తిరిగి రివర్స్లో ప్రయాణించలేదు బల్లిలాగా. సో అట్లాంటి లోపాలను మనం గమనించి మనం డిజైన్ చేసే టెక్నిక్స్ కానీ ఏదైనా డివైసెస్ కానీ దానికి ఆధారంగా మనం రూపొందించి ఈ యొక్క ఎలుకలను నిర్మూలించడానికి మనం ప్రవర్తిస్తుంటామండి. అదేవిధంగా మనకి ఏదైనా కొత్త రసాయనాలు ఏదైనా మార్కెట్లోకి విడుదలైతే మనం కూడా వాటిని ముందుగా ల్యాబ్లోని తర్వాత ఫీల్డ్లోని వాటి మీద పరిశోధనలు చేసి అవి మనకి చక్కగా పనిచేస్తున్నాయి అని తెలిస్తే మనం వాటి ద్వారా మనకి రైతులకు అందుబాటులో తేడానికి అట్లాంటి పరిశోధనలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఎలకలను నివారించడానికి మీరు చెప్పినట్టు ఈ రసాయనాలను ఉపయోగించడం మేలంటారా, లేదంటే ఈ ట్రాప్స్ ఉంటాయి కదా, ఈ ట్రాప్స్ను అనుసరించి నివారించడం మంచిది పద్ధతి అంటారా? అంటే మనం ఎప్పుడూ కూడా అన్ని పద్ధతుల్ని మనకు అవకాశం ఉన్న వరకు మనం మిళితం చేసి ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్ చేస్తేనే మనం సమగ్రంగా వాటిని మనం నిర్మూలించగలుగుతాం. అందువల్ల ఏం చేయాలి, మనకున్న పద్ధతుల్లో రైతులు బుట్టలు పెడుతూ ఉంటారు. అంటే మన సమయం కూడా చూసుకోవాలి, ఏ సమయంలో మనం పెట్టాలి. సాధారణంగా బుట్టలు ఎప్పుడు పెడతారు, నాట్లు వేసిన వెంటనే ఎలుకలు వలసపోయే స్థితిలో ఉంటాయి, బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా కోతలు కోసే సమయంలో లోపల నుంచి బయటకు పోతుంటాయి. ఈ వలస ఎలుకలను బుట్టల ద్వారా మనం చాలా సులభంగా పెట్టచ్చు. అదేవిధంగా మనకి ఈ బర్రో స్మోకర్ ఎలుక కన్నాల్లోకి పొగబారించడం వల్ల కూడా వాటిని చాలా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చేయడానికి కొద్దిగా లెబోరియస్ ప్రాసెస్ కాబట్టి రైతులందరూ కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వస్తారు, కానీ అందరూ రారు. కాబట్టి మనం సాధారణంగా రసాయనాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి గాను మనకి ఈ వ్యవసాయ శాఖ ద్వారా మనకి ఈ గవర్నమెంట్ వారు ప్రతి సీజన్లోనూ కూడా ఎలుకల మందు అనేది ఈ బ్రహ్మడైలోన్ అనే మందు మనకి సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎర్రమందుగా తయారు చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా 10 నుంచి 15 గ్రాముల ప్యాకెట్లుగా మనం తయారు చేసుకొని ఆ ప్యాకెట్లను ఎలుకలు ఉన్న కన్నాలను మనం గుర్తించి ఆ కన్నాల్లో జార విడిచి రైతులందరూ సామూహికంగా కనుక చేసినట్లయితే ఎకరానికి మనకి ఒక 4 నుంచి 5 బస్తాల అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు కంపెనీలు అభివృద్ధి చేసిన రసాయనాలని మీరు ఎలకల మీద ప్రయోగిస్తూ ఉంటారు. అలా ప్రయోగించిన తర్వాత ఇప్పుడు ఒక మందు దాని మీద బాగా పనిచేస్తుంది అని మనకి తెలియడానికి, అంటే దాని రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే సాధారణంగా మనం 30 నుంచి 45 రోజుల వరకు వాటి యొక్క మార్టాలిటీ అనేది మనం రికార్డ్ చేస్తూ ఉంటాండి. అంటే అది రసాయనం యొక్క లక్షణం బట్టి అది 24 గంటలు చనిపోవడమా, లేకపోతే 4-5 రోజుల తర్వాత చనిపోవడమా, లేకపోతే ఒక 15 రోజుల దాకా, అంటే మనం ఒక 30 రోజుల వరకు మనం అబ్జర్వేషన్స్ తీసుకొని బెయిట్ మెటీరియల్లో మనకి ఇచ్చిన మందును తగిన మోతాదులో మనం ఎలుకలకి అందించడం ద్వారా అవి ఎంత తింటున్నాయి, దానికి కన్జంప్షన్ కరెక్ట్గా ఉందా లేదా, అవన్నీ దాని వెయిట్ ఎంత గెయిన్ అయింది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి దాని యొక్క ఫలితాన్ని పనితనాన్ని మనం నిర్ధారించడం జరుగుతుందండి. ఇప్పుడు ఎలకల నివారణకి ప్రస్తుతం రైతులు తీసుకుంటున్న నివారణ చర్యలు ఏంటి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి కొత్తగా?
అంటే ముందుగా మనకి మారిటైర్ వరి పరిశోధనా స్థానం నుంచి మనం తయారు చేసిన ఎర్రతెర గనక పెట్టుకోగలిగితే పుంతలు, అదే పెద్ద పెద్ద గట్లు అలాంటి ప్రాంతాల్లో ఎలుకల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో గనక ఎర్రతెర గనక పెట్టుకున్నట్లయితే మీకు నిత్యం పంట వేసిన దగ్గర నుంచి నాట్లు ఊడ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మనం దాన్ని శ్రద్ధగా మెయింటైన్ చేస్తే మనకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎర్రతెర పెట్టుకోవడానికి మీకు సుమారు ఎకరానికి 3,500 రూపాయలు మొదటి సంవత్సరంలో అయినప్పటికీ ఒకసారి మీరు బోన్లు కనుక కొనుక్కున్నట్లయితే తర్వాత సంవత్సరం నుంచి మీకు వచ్చే ఖర్చు ఓన్లీ ఒక 800 నుంచి 1000 రూపాయల వరకే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రైతులు ఒక్కొక్కసారి మనకి సీజన్లో 100 రూపాయలు కూడా పెట్టి వెచ్చించి ఎలుకలను పట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రతెర పద్ధతిని అనేది మనం ఒక్కసారి కనుక పెట్టుకున్నట్లయితే ఇతర పద్ధతులు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడదు. ఇట్లా కాకుండా ఎక్కువ మొత్తంలో ఇది చేయలేని అన్న పక్షంలో మనం సమగ్రంగా అన్ని పద్ధతులు అంటే ఏంటి, ముందుగా ఎలుకల స్థావరాలైన గట్లను సన్నగా ఉంచుకోవాలి, చిన్నగా ఉంచుకోవాలి, లేకపోతే తక్కువ సంఖ్యలో గట్లు ఎక్కువగా పెద్దగా ఉండకుండా చూసుకోవాలి. ఏ విధమైన కలుపు స్థావరాలు వాటికి లేకుండా నిర్మూలించుకోవాలి. తర్వాత బుట్టలు పెట్టుకోవాలి, వలసపోయే ఎలుకల గురించి బుట్టలు పెట్టుకోవాలి. పైరు చిరుపొట్ట దశ తగలక ముందే మనము ఈ యొక్క ఎలుకల మందును ఉపయోగించి రైతులందరూ సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలి. తర్వాత దశలో కూడా ఎలుకల సమస్య ఉన్నట్లయితే 6% అల్యూమినియం ఫాస్ఫేట్ 12 గ్రాముల ట్యాబ్లెట్లు అనేవి ప్రత్యేకంగా ఎలుకల గురించి ఉపయోగపడే రసాయనం అనేది మార్కెట్లో ఉంది. కాకపోతే అది కొద్దిగా అది విషపూరితం కాబట్టి అది వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో చక్కగా మనకి ఈ బర్రో స్మోకర్ ఈ గడ్డిని లోపల ఉంచి పొగని ఎలుక కన్నాల్లోకి మనం పారించినట్లయితే ఆ సమయంలో గింజ వచ్చే సమయము లేదంటే పైరు పాలు పోసుకున్న తర్వాత సమయంలో ఎలుకతో పాటు పిల్లలు కూడా ఉంటాయి కాబట్టి ఒకేసారి మనం ఎక్కువ మొత్తంలో ఎలుకలను నిర్మూలించడానికి కూడా సాధ్యపడుతుంది. కాబట్టి అన్ని పద్ధతుల్ని మనకి అవసరం మేర మిళితం చేసి సమగ్రంగా మనం విధానం చేపట్టినట్లయితే మనకి రైతులు మంచి ఫలితాలు ఆశించడానికి సాధ్యపడుతుందండి. ఇది మార్టేరు వరి పరిశోధనా స్థానంలో ఎలుకలపై జరుగుతున్నటువంటి పరిశోధనలు, రైతులు అవలంబించాల్సిన విధానాలను ప్రధాన శాస్త్రవేత్త నామల శ్రీనివాసరావు చెబుతున్న విశేషాలు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా తోటపల్లి జలాశయంలో చేపపిల్లల విడుదల కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయంలో 10 లక్షల చేపపిల్లల్ని వదిలిపెట్టినట్లు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి అందులో భాగంగానే డుమ్మంగి చేపపిల్లల కేంద్రంలో 10 లక్షల ఫింగర్లింగ్ చేపపిల్లల్ని పెంచమని చెప్పి ఆదేశించున్నారండి. దానిలో భాగంగానే 40 లక్షల స్పాన్ని మనము తీసుకుని వచ్చి దాన్ని రేర్ చేసామండి. దీనికి మెయిన్గా మేము ఏంటంటే నర్సరీ ట్యాంక్స్ మాకు ఉండడం వల్ల దాని నర్సరీ ట్యాంక్స్ని ముందుగా ప్లాంక్టన్ డెవలప్ చేసుకోవడానికి ఆవు పేడని, సూపర్ ఫాస్ఫేట్ వాటిని యూజ్ చేసి ప్లాంక్టన్ ఫస్ట్ డెవలప్ చేసుకుని తర్వాత స్పాన్ని స్టాక్ చేసుకున్నాము. 1,00,000 పిల్లలకి సుమారు ఒక 60,000 రూపాయలు వరకు మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చేశారు. ఆ 10 లక్షల పిల్లలు ఏదైతే ఉందో అదంతా ఫ్రీగానే మనం ఇక్కడ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులు వాళ్ళు ఏంటంటే 40% సబ్సిడీ వాళ్ళకి ఉందండి. ఆ 40% ఏదైతే సబ్సిడీని ఆ సబ్సిడీ భాగంగానే మనం ఇక్కడ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది లైసెన్సింగ్ సిస్టమ్ రావడం అనేది వాళ్ళకి చాలా వరకు ఆర్థికంగా ఎంతో బలాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందు లీజింగ్ సిస్టమ్ ఉంటే లీజ్ అనేది ప్రతి సంవత్సరము 10% పెరుగుతూ పోతుంటుంది. అది వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చేపలు పడవచ్చు, కొన్ని సంవత్సరాలు చేపలు పడవచ్చు. అలా కాకుండా లైసెన్స్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఎవరి మీద ఆధారపడకుండా లైసెన్స్ తీసుకొని తక్కువ రేటుతో సుమారు 200 రూపాయలు ఉంటుందండి. అంటే వాళ్ళు ఉపయోగించే వాళ్ళ మనిషి ఆ 200 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం 200 రూపాయలే కట్టుకోవాలి. అంతేకాకుండా ఈ లైసెన్సింగ్ ఉండడం వల్ల ప్రమాదవశాత్తు మరణించిన కూడా ఎక్స్గ్రేషియా ఒక 10 లక్షలు అనేది పొందే అవకాశం కూడా ఉంటుందండి. తోటపల్లి రిజర్వాయర్ వద్ద మత్స్యకారులకు అందరికీ ఉపయోగం కలగాలని చెప్పి 10 లక్షలు ఫిష్ సీడ్ని ఇక్కడ వదలడం జరిగింది. డుమ్మంగిలో ముందు పెంచడం జరిగింది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి 10 లక్షలు ఫిష్ సీడ్ని ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మత్స్యకారులందరూ కూడా 200 కుటుంబాలు ఎంతో ఉపయోగంగా ఉండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.